టు హండ్రామాస్ ఫ్యామిలీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో రైస్ వాటర్ గంజా హెయిర్కి ఏ విధంగా యూజ్ చేయాలో చూసేద్దాం. ఈ గంజి వల్ల చాలా యూజెస్ ఉంది హెయిర్కి. ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ గంజి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం రైస్ చేసుకున్నాక ఆ రైస్లోని వాటర్ని వంపుతాం కదా, అదే గంజి అంటారు. రైస్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాక అన్నం చేసుకున్న గంజిని హెయిర్కి అప్లై చేసుకోవాలి. అది ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఈ గంజి హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ గంజిలో ఇనోసిటాల్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది హెయిర్ కుదుళ్లను స్ట్రాంగ్గా చేసి హెయిర్ ఫాల్ని బాగా తగ్గిస్తుంది. నేను ఈ గంజిలో ఏం వేసి అప్లై చేసుకుంటానో చూడండి. కోకోనట్ ఆయిల్ కొద్దిగా, ఆముదము కొద్దిగా వేసుకొని గంజిలో నైట్ అంతా అలానే వదిలేసేయాలి. నేను గంజి తలకు పెట్టుకునే ముందు రోజు నైట్ రైస్ చేసుకున్న వాటర్ని నైట్ అంతా అలానే వదిలేసి మార్నింగ్కి అప్లై చేసుకుంటాను. ఈ విధంగా చేయడం వల్ల హెయిర్ ఫాల్ చాలా వరకు బాగా తగ్గుతుంది. చాలామంది ఆముదం అంటే ఏందని అడుగుతున్నారు. అక్కడ వేస్తున్నాను అదే ఆముదము. చాలా థిక్గా ఉంటుంది. హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తుంది. హెయిర్ బ్లాక్ అవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. చాలా బ్లాక్గా వస్తుంది హెయిర్ కూడా. స్కాల్ప్ ఎప్పుడు మాయిశ్చరైజర్గా ఉంటుంది ఆముదము యూజ్ చేయడం వల్ల. అసలు నూనె పెట్టకపోయినా కానీ డైలీ స్కాల్ప్లో కొద్దిగా ఆయిలీగానే ఉంటుంది. నైట్ అంతా అలానే వదిలేసేయాలి గంజిని. ఇంట్లో నేను 10 వేరుశనగ గింజల్ని నానబెట్టుకుంటాను. మార్నింగ్ ఫస్ట్ లేవగానే అవి తినేస్తాను బ్రష్ చేసుకొని. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వేరే అక్క చెప్పారు, వేరుశనగ పప్పుని ఆ విధంగా నానబెట్టుకొని తింటే బేబీకి హెయిర్ బాగుంటుంది అనేసి. అది నా హెయిర్కి బాగా యూజ్ అయ్యింది. అప్పటి నుంచి అది కంటిన్యూ చేస్తున్నాను. ఈ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. మేము కోకోనట్ ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే గానుగులకు తీసుకెళ్ళేటప్పుడు అందులో ఒక నిమ్మకాయ, కొన్ని యాలకులు, అదే యాలచ్చి అంటారు కదా, అవి వేస్తాము. ఎక్కువ రోజులు పాడవకుండా బాగుంటుంది, ఫ్రెష్గా స్మెల్ కూడా బాగా వస్తుంది. నైట్ అంతా అలానే ఉంచిన గంజి వేరుశనగ పప్పులు ఇవి మార్నింగ్ నానబెడితే ఆ విధంగా వస్తుంది పప్పులు. వాటిని తినేస్తాను ఫస్ట్. ఆ తర్వాత నైటే గంజిలో కొద్దిగా ఆముదము, కొద్దిగా కోకోనట్ ఆయిల్ నైటే వేసి పెట్టేసేయాలి. ఇంకంతే. హెడ్ బాత్ చేసుకునే ముందు 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ ముందు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దాం రండి. చూడండి, అదే నైట్ వంచిపెట్టిన గంజి. అందులోనే ఆముదము, కోకోనట్ ఆయిల్ ఆల్రెడీ మిక్స్ చేస్తున్నాను. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. మీ ఇష్టము, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. ఒక్కొక్క స్పూన్ అయినా సరే, 2 స్పూన్స్ అయినా సరే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి 2. నైట్ అంతా అలానే ఉంచి పెట్టుకోవడం వల్ల యూజెస్ బాగుంటుంది. చూడండి, దానికి ముందు వెన్స్డే హెయిర్కి కోకోనట్ ఆయిల్, ఆముదము పెట్టి హెడ్ బాత్ చేశాను. ఆ తర్వాత ఫ్రైడే రోజు షాంపూ ఏమి వేయకుండా అలానే తలపైన వాటర్ పోసుకున్నాను. నేను షాంపూ, హెయిర్ ఆయిల్, హెయిర్ ప్యాక్లు ఏమన్నా వేసుకున్నప్పుడు మాత్రమే షాంపూ యూస్ చేస్తాను. నార్మల్ డేస్లో అలానే తలపైన వాటర్ వేసుకుంటాను. నేను వెన్స్డే, ఫ్రైడే, సాటర్డే 3 డేస్ హెడ్ బాత్ చేస్తాను. అందులో ఫ్రైడే ఒక్కొక్కసారి కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుంటాను, ఒక్కొక్కసారి సాటర్డే కూడా చేసుకుంటాను ఈ ప్యాక్ వేసుకున్నప్పుడు. ఆ విధంగా హెయిర్కి మసాజ్ చేస్తూ వేసుకోవాలి. చాలా కూల్గా ఉంటుంది, మైండ్ రిలీఫ్గా ఉంటుంది. ఓన్లీ కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తున్నట్లయితే ముందు రోజు కూడా అప్లై చేసుకోవచ్చు, 1 డే ముందు కూడా అప్లై చేసుకోవచ్చు. హెయిర్ కుదుళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతుంది దీనివల్ల. అసలు చాలా షైనీగా, సిల్కీగా ఉంటుంది హెయిర్ కూడా. స్ప్లిట్ ఎండ్స్ కూడా తగ్గుతాయి, అస్సలు రావు. ఆ హెయిర్ ఆయిల్, ఈ హెయిర్ మాస్క్ యూజ్ చేస్తే చాలు, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఒక 2-3 మంత్స్ కంటిన్యూగా యూజ్ చేస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది రిజల్ట్ ఎట్టుంటుందో.
చాలామంది స్ప్లిట్ ఎండ్స్ కూడా అడిగారు, కొనలు చిట్లిపోతుంది ఏం చేయాలని. ఈ మాస్క్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ట్రై చేయండి. స్ప్లిట్ ఎండ్స్ ఉండేవాళ్ళు చాలా బాగా తగ్గిపోతుంది. హెయిర్ ఫాల్ ఉన్నా తగ్గుతుంది. డాండ్రఫ్ ఉన్న వాళ్ళ కోసం నేను సపరేట్ వీడియో చేస్తాను. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఆముదం యూస్ చేయడం వల్ల ఆముదం ఎక్కువ జిడ్డుగా ఉంటుంది. దానివల్ల స్కాల్ప్ ఎప్పుడు ఇరిటేటింగ్గా ఉంటుంది. దాన్ని యూస్ చేయకండి. నార్మల్ కోకోనట్ ఆయిల్ యూస్ చేయండి. కావాలంటే కొద్దిగా నువ్వుల నూనె ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి ఆముదం ప్లేస్లో. కొంతమంది ఏ షాంపూ వాడతారని అడిగారు. ఇందులోనే చూపిస్తాను ఏ షాంపూ వాడుతున్నానో కూడా, ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూపిస్తాను. సేమ్ ఆ విధంగానే మీరు వాష్ చేసుకునేటప్పుడు అప్లై చేసుకోండి. అందరూ ఆముదం అంటే ఏంటని అడుగుతున్నారు, ఎక్కడ కొంటున్నారు అని అడుగుతున్నారు. నేను గానుగుల మిల్స్లో ఆడిస్తారు కదా, అక్కడ కొనుక్కుంటాను. ఎక్కడ బయటవి ఏమి యూజ్ చేయలేదు నేను. ఒకవేళ మీరు యూజ్ చేయాలంటే, అది దొరకలేదంటే చిన్నపిల్లలకు ఉంటుంది కదా ఆముదము, ఆ బ్రాండ్ ఏదన్నా ఉంటే యూజ్ చేయండి. అప్పుడు కంపల్సరీ నైట్ అంతా అలానే వదిలేయకుండా కంపల్సరీ 1 అవర్ ముందే అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసుకోండి. ఓన్లీ ఆయిలింగ్ చేసుకునేటప్పుడైతే కోకోనట్ ఆయిల్ 2 స్పూన్స్ వేసుకుంటే 1 స్పూన్ ఆముదము వేసుకోవాలి. జిడ్డు ఎక్కువగా ఉంటుంది, ఆముదము సరిపోతుంది 1 స్పూను. మీ దగ్గర ఉన్న కోకోనట్ ఆయిల్లో కొద్దిగా యాలగలు వేసుకోండి. యాలచ్చి అంటారు కదా, అది వేసి పెట్టుకోండి. బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది నూనె కూడా. ఈ విధంగా స్కాల్ప్ మొత్తం అప్లై చేయాలి, హెయిర్ మొత్తం అప్లై చేయాలి. నేను చేసే విధంగా చేసుకోండి. కరివేపాకు కూడా హెయిర్కి చాలా మంచిది. కరివేపాకు పొడి కొట్టి పెట్టుకోండి. డైలీ 1 స్పూన్ అన్న మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోండి.
ఇప్పుడు నేను ఏ విధంగా అప్లై చేసుకున్నానో ఆ విధంగానే ఆ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోండి. నేను ఏం షాంపూ వాడుతున్నానో చూపిస్తాను. డవ్ షాంపూ యూస్ చేస్తున్నాను. డవ్ హెయిర్ ఫాల్ రెస్క్యూ షాంపూ. ఇది నేను 4 ఇయర్స్గా కంటిన్యూగా యూస్ చేస్తున్నాను. మీరు ఏ షాంపూ యూస్ చేస్తున్నారో అదే కంటిన్యూ చేయండి, ఏదంటే అది మార్చకండి. ఈ డవ్ షాంపూ అనేది నాకు బాగా సెట్ అయ్యింది. మీకు సెట్ అయ్యేట్టుకుంటే ఇది యూస్ చేసుకోండి, లేకుంటే ఏ షాంపూ యూస్ చేస్తున్నారో అదే యూస్ చేయండి. ఆ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. అట్టే డైరెక్ట్గా అప్లై చేయకండి షాంపూ యూస్ చేసేటప్పుడు. అది ఏ షాంపూ యూస్ చేసినా సరే డైరెక్ట్గా స్కాల్ప్కి అప్లై చేయకండి. ఇలా వాటర్లో అన్నా కలుపుకోండి, లేకుంటే చేతిలోకి తీసుకొని 2 చేతులు రబ్ చేసి ఆ తర్వాత యూస్ చేసుకోండి. ఆ విధంగా వాటర్ వేసి చిక్కగా కలుపుకోవాలి. నేను ఆ వాటర్తో చూపిస్తాను, మీరు ఎలా అప్లై చేసుకోవాలో వాష్రూమ్లో అలా అప్లై చేసుకోండి స్నానం చేసేటప్పుడు. నేను ఎలా అయితే ఇప్పుడు మాస్క్ అప్లై చేశానో సేమ్ ఆ విధంగానే మీరు ఆయిలింగ్ చేసుకునేటప్పుడు కూడా ఆ విధంగా మసాజ్ చేసుకుంటూ హెయిర్కి అంతా అప్లై చేయాలి. స్కాల్ప్కి, హెయిర్కి అయితే కొద్దిగా తక్కువ అప్లై చేయండి, ఈ వాటర్ లాగా ఎక్కువ కాకుండా. నేను అక్కడ షాంపూ పక్కన పెట్టి ఆ వాటర్తోనే ఎలా షాంపూ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఆ విధంగా తీసుకొని స్కాల్ప్కి అప్లై చేసుకోండి, డైరెక్ట్గా అప్లై చేయకండి. షాంపూని టాప్ టు బాటమ్ అప్లై చేయాలి. నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో సేమ్ ఆ విధంగా చేసుకోండి, హెయిర్ ఫాల్ తగ్గుతుంది కొద్దిగా. నేనైతే ఈ విధంగానే అప్లై చేసుకుంటున్నాను. ఆ విధంగా రోల్ చేసుకుంటూ నేను షాంపూ చేసుకుంటాను. షాంపూ చేసుకున్నాక వాటర్ ఎక్కువ యూజ్ చేయండి స్కాల్ప్కి. ఒక బకెట్ వాటర్ యూజ్ చేసుకోండి హెడ్కి మాత్రము. స్కాల్ప్ని బాగా నెయిల్స్తో రబ్ చేసుకోండి వాటర్ వేసుకునేటప్పుడు. హెడ్ పైన డాండ్రఫ్ అలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది. మనము షాంపూ వేసుకున్నాక ఎక్కువ వాటర్ యూజ్ చేయాలి కంపల్సరీ. డాండ్రఫ్ రావడానికి సగం కారణం అదే. అసలు తక్కువ వాటర్ యూజ్ చేసి వచ్చేస్తారు, షవర్ యూజ్ చేస్తారు. ఫస్ట్ ఒక 10 జగ్గులు తలపైన పోసుకోండి, ఆ తర్వాత కావాలంటే షవర్ని యూజ్ చేసుకోండి. నేను అక్కడ చేస్తున్నాను చూడు, ఆ విధంగా షాంపూని మొత్తం వడగట్టేయచ్చు, తీసేయచ్చు. ఫస్ట్ వాటర్ వేయకుండానే మొత్తం వచ్చేస్తుంది. ఫస్ట్ అది ఆ ఫామ్ అంతా వచ్చేస్తుంది, ఆ తర్వాత వాటర్ యూజ్ చేసుకోండి. చూడండి ఆ విధంగా చేయాలి. హెయిర్ మాస్క్ అప్లై చేసుకున్నాక ఒక 20-25 మినిట్స్ వెయిట్ చేసి ఆ తర్వాత వెళ్ళి హెడ్ బాత్ చేసుకోవాలి. నేను హెడ్ బాత్ చేసుకొని వచ్చేసాను. ఎలా డ్రై చేసుకుంటానో చూడండి. ఒక్కొక్కసారి ఎండలో అయినా డ్రై చేసుకుంటాను, లేకుంటే ఫ్యాన్ కింద అలానే డ్రై చేసేస్తాను. ఫస్ట్ ఆ టవల్ కట్టిన 10 నిమిషాలు అలానే వదిలేస్తాను. ఆ తర్వాత టవల్ తీసి అలా తుడుచుకొని ఆ తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటాను. నేనేమి హెయిర్ డ్రయర్లంతా యూజ్ చేయను. హెయిర్ బాగా త్వరగానే ఆరిపోతుంది, అవన్నీ అవసరం లేదు అసలు. ఒక 10 మినిట్స్ అలానే టవల్ అలానే తలలో వదిలేసేయండి, అప్పుడే కొద్దిగా ఆరిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఇలా తుడుచుకొని స్కాల్ప్ మొత్తం తుడిచేసుకోండి. ఒకవేళ త్వరగా ఆరిపోవాలంటే సాంబ్రాణి పొగ ఉంటుంది కదా, అది వేసుకోండి. మీకు టైం అవుతుందంటే త్వరగా ఆరిపోతుంది, అది కూడా మంచిది, జలుబు చేయకుండా ఉంటుంది. టైం అయిపోయేటప్పుడు ఆ విధంగా టేబుల్ ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తాను తలని, లేకుంటే నార్మల్గానే అలానే వదిలేస్తాను. నేను హెయిర్ ఆరబెట్టేటప్పుడే ఆ విధంగా చేతులతోనే చిక్కు మొత్తం తీసేస్తాను. అసలు ఎక్కువ చిక్కు పట్టదు గంజి యూజ్ చేసినప్పుడు.
చాలా సిల్కీగా షైనీగా ఉంటుంది హెయిర్ కూడా. మీరు కూడా తప్పకుండా యూస్ చేయండి, ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడం కోసము మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలనిపిస్తుంది. మళ్ళీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటివి మరెన్నో చేస్తాను. ఫస్ట్ టెన్షన్ పడకండి, హెయిర్ గురించి రాలిపోతుంది అని చాలా బాధపడుతూ మెసేజ్లు చేస్తూ ఉన్నారు కొంతమంది. అలా ఏం టెన్షన్ పడకండి అసలు. ఇంకా ఎక్కువ టెన్షన్ పడడం వల్ల ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. కాబట్టి ఏం టెన్షన్ పడకండి అసలు. ఇవి యూస్ చేయండి, టిప్స్ పాటించండి, తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. నేను యూస్ చేసే చెప్తున్నాను. నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండింది, కంటిన్యూగా హెయిర్ ఫాల్ ఉండింది. చాలా బాధపడ్డాను, చాలా రోజుల భయం వేసింది నాకు కూడా అప్పుడు. కానీ ఇది యూస్ చేశాక నాకు బాగా సెట్ అయినాకే చెప్తున్నాను. నేను యూస్ చేసిన రెండూ చెప్పాను. నేను చాలా ట్రై చేశాను కొన్ని టిప్స్, ఇంకా కొన్ని టిప్స్ అసలు నాకు సెట్ అవ్వలేదు. కొన్ని నార్మల్వే, హోమ్ మేడ్వే, అవి సెట్ అవ్వలేదు. బయట నుంచి యూస్ చేసినట్టువి సెట్ అవ్వలేదు అసలు. ఎందుకో లాస్ట్కి ఈ రెండు బాగా సెట్ అయిపోయాయి నాకు. వీటితో పాటు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. వాటర్ బాగా తాగాలి. హెయిర్ ఒక 75% ఆరిపోయాక ఆ తర్వాత కోమ్ చేసుకోవచ్చు. తేమ పైన కోమ్ చేసుకోవద్దండి. దువ్వేటప్పుడు ఆ విధంగా పెద్ద పళ్ళు ఉన్న దువ్వెన్నే యూజ్ చేయండి. కింద నుంచి పైకి దూకుంటూ వెళ్ళండి. బాటమ్ టు టాప్ కోమ్ చేసుకోండి.
అంతే అండి, వీడియో అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో చూడు హెయిర్. ఆ హెయిర్ స్టైల్ కూడా ఈజీగా వేసుకోవచ్చు. నేను హెయిర్ స్టైల్స్ కూడా చూపిస్తాను కొన్ని. తలకి ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలో ఇంతవరకు చూడని వాళ్ళు ఉంటే ముందు వీడియో అప్లోడ్ చేస్తున్నాను, వెళ్ళి చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.